శిఖారానికి వచ్చి ఉన్నాడు. ఆ సుకార్ అనే గ్రామం ప్రియులారా, ఆ గ్రామం చివరికి వచ్చినప్పుడు అక్కడ యాకోబు బావి ఉన్నది ప్రియులారా. ఆయన నరమాతుడిగా ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఆయనకి దాహం వేసినట్లుగా లేఖనాలు చెబుతా ఉన్నాయి ప్రియులారా. అటువంటి సమయంలో ఆ 12 గంటల సమయంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రియులారా పాపాత్మురైనటువంటి సమరయ స్త్రీ ప్రియులారా ఆ బావిలో నీళ్లు చేతుకోవడానికి 12 గంటల సమయంలో వచ్చింది. దయచేసి గమనించండి, యేసు ప్రభు హృదయ రహస్యాలు దేవుడు కాబట్టి ఆమె హృదయాన్ని తెలుసుకున్నాడు. పాపాత్మురైనటువంటి స్త్రీ ఇక్కడికి నీళ్లు చేతుకోవడానికి వస్తుంది, ఆమెను రక్షించాలి, ఆమె ద్వారా అనేకులు రక్షించబడాలి అని ప్రభు ప్రియులారా ఆ బావి దగ్గర కూర్చుని ఉన్నాడు. 12 గంటల సమయంలో మనము ప్రియులారా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ ఒక్కరు కూడా ఉదయము నీళ్లు చేతుకుంటాము, సాయంత్రము నీళ్లు చేతుకుంటాము, కానీ మధ్యాహ్న కాల సమయంలో ఎవరు కూడా నీళ్లు చేతుకోరు. ఎందుకంటే ఆ ఎండవేళల ప్రియులారా నీళ్లకి వెళ్ళరు. కానీ పాపాత్మురైనటువంటి ఆ స్త్రీ 12 గంటలకు వచ్చింది. వచ్చి నీళ్లు చేతుకుంటుండగా ప్రభువారు అడిగారు, అమ్మా నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇవ్వా అని అడిగారు. అడిగితే ప్రియులారా ఆమె అంటుంది, యూదుడువైన నీవు సమరయ స్త్రీని నన్ను నీళ్లు అడగకూడదు, యూదులకు సమరయులకు సాగత్యము లేదు కదా అని ఆమె చెబుతాది. ప్రియులారా ఎంబటే ప్రభు అంటారు, నేను ఎవరినో నీకు తెలిస్తే ఆ మాట నీవు అనవు, నేను ఇచ్చే జీవజలాలు కనుక నువ్వు త్రాగినట్లయితే ఎప్పటికీ నీకు దాహం అయ్యిదమ్మా అంటాడు. ప్రియులారా పాపులను రక్షించే దేవుడు ప్రియులారా అడుగుతూ ఉన్నాడు. ఆమె ఎంబటే ప్రియులారా అయ్యా నేను పాపాత్మురాలని ఆమె తెలుసుకుని, నేను ఈ బావి దగ్గరికి నీళ్లకు రాకుండా నీవిచ్చే ఆ జీవజలాలు నాకు ఇవ్వండి, నేను ఎప్పటికీ దాహం వేయకుండా నన్ను మరి బలపరచండి అని అడిగినప్పుడు, సరే నీకు నీళ్ళు ఇస్తాను, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురమ్మని చెప్పినప్పుడు, అయ్యా నాకు భర్త లేడు అని చెప్పింది. ప్రియులారా లేదు లేదు నీకు 5 భర్తలు ఉన్నారు అని చెప్పినప్పుడు ఆమె గ్రహించింది. ఎందుకంటే లోకరక్షకుడు తప్ప ఈ మాటలు ఎవరికి కూడా అర్థము కావు. నా హృదయ రహస్యాలన్నీ నేను చేసిన పాపమంతా కూడా ఆయనకు తెలిసి ఉన్నది, ఈయనే నిజమైన యేసుక్రీస్తు అని ఆయన నమ్మకం వచ్చింది ఆయన యందు. అలాగే ప్రభు అని చెప్పినప్పుడు, ఇదిగో నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి అని చెప్పినప్పుడు ప్రియులారా ఆ పాపపు కుండను ప్రభు దగ్గర విడిచిపెట్టి ఆ గ్రామంలోనికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెబుతా ఉంది, ఇదిగో లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు పాపాలను మన పాపాలను రక్షించడానికి వచ్చిన ప్రభు నాకు కనిపించాడు, మీరందరూ చూదురుగా రండి అని ఆ ఊరిలో ఉన్నటువంటి అందరినీ కూడా తీసుకొచ్చింది. ప్రియులారా నిజమే, ఆమె పాపాలు కడిగివేయబడమే కాదు, ఎవరైతే పాపులుగా ఉన్నారో వారి పాపాలన్నీ కడిగివేయబడి ప్రియులారా రక్షించబడినట్లుగా మీరందరూ కూడా ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ గ్రామ ప్రజలందరి కోసం కూడా చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాను.